మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఏమైంది ప్రభు? వారంతా దారికి అడ్డుగా కూర్చున్నారు. ఎవరు వాళ్ళు? మేమే. చెప్పండి, ఎందుకు? చూడండి అక్రూర్ల వారు, చెప్పాంగా కృష్ణయ్యను గోకులం నుంచి వెళ్ళనివ్వమని. తక్షణమే కృష్ణుణ్ణి ఇక్కడి నుంచి తీసుకెళ్లకుంటే ఇక్కడికి రావడమే వ్యర్థం అవుతుంది. గోకులం నుంచి మా కృష్ణయ్యను తీసుకువెళితే ఇక్కడ మా అందరి జీవితాలు వ్యర్థం అవుతాయి. ఇది మా కంఠంలో ప్రాణం ఉండగా జరగడం అసాధ్యం. అందుకే ఇలా అడ్డుగా పడుకున్నాం. కృష్ణయ్యను తీసుకువెళ్ళదలుచుకుంటే రథాన్ని మా దేహాల మీదుగా పోనివ్వండి. కృష్ణయ్యే మాకు లేకుంటే ఇక మాకు ప్రాణాలతో పనే ఉంది. ఎందుకంటే ఇది మా మాతాపితల యొక్క ఆజ్ఞ. ఇలా మీ మాతాపితల ఆజ్ఞానుసారం వెళ్ళవలసి ఉంటుందని నీవప్పుడు ఆలోచించలేదా? మురళిని మ్రోగించి నీ ప్రేమ బంధంలో మమ్మల్ని బంధించావెందుకు? నీవు అమాయకంగా మాట్లాడుతున్నావు. ఈ ప్రేమ బంధం నేను మీకు దగ్గరగా ఉంటేనే దృఢంగా ఉంటుందా? నేను మీకు దూరం అయితే ఈ బంధం తెగిపోతుందంటావా? అంటే మీరు ప్రేమ బంధాన్ని అర్థం చేసుకోలేదన్నమాట. దీని అర్థం ఒక్కటే, మీరెవరూ ఎప్పుడూ నన్ను ప్రేమించలేదని. ఏమన్నా? మేము ప్రేమించలేదా? ప్రేమించకపోతే ఈ కన్నీళ్లు, దుఃఖం, బాధ మాకెందుకు? ఈ కన్నీళ్లు, బాధ, దుఃఖం కేవలం మోహం వల్ల కలుగుతాయి. ఇలా దారికి అడ్డుపడటం, విలపించడం ప్రేమకు నిదర్శన కాదు, కేవలం మోహానికి ప్రదర్శన. దీన్ని నువ్వు మోహ ప్రదర్శన అంటున్నావే? ఇది ప్రేమలోని అసక్తత, ప్రేమ యొక్క బలిదానం. ఎటువంటి బలిదానం ఇది? మా ప్రాణాల ఆత్మత్యాగం. నీవు లేని విరహం సహించరానిది. అందుకని నీ రథ చక్రాల కింద పడి ప్రాణాలు విడుస్తావు. వెళ్ళాలనుకుంటే నీ రథాన్ని మా శరీరాల మీద నుంచి పోనిపు. మీరు నన్ను నా కర్తవ్య మార్గంలో వెళ్ళనివ్వకుండా ఇలా అడ్డుపడ్డం వల్ల అందరూ ప్రేమను గెలిచామనుకుంటున్నారా? ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్న మీరు ఎలా ప్రేమించగలరు? తెలుసుకోండి, ప్రేమ అనేది ఎప్పుడు కర్తవ్య నిర్వహణకు అడ్డు రాకూడదు. స్వచ్ఛమైన ప్రేమంటే కర్తవ్య మార్గాన వెళ్లే తన ప్రేమికుడికి మనస్ఫూర్తిగా ఉత్సాహాన్నిస్తుంది, అతనికి తోడుగా ఉంటుంది, అతనికి బలాన్నిస్తుంది, శక్తినిస్తుంది. అంతేగాని అతను ముందు ఇలా కన్నీటి ధారాలను స్రవించదు. నేను అనుకుంటుండేవాడిని, మీ నుంచి నాకు నిర్మలమైన ప్రేమ లభించింది, ఆ వాత్సల్యపు ఛాయలో నేను జీవితం గడపగలనని. మీ అందరి గాఢ ప్రేమను నేను
నా హృదయాంతరాళల్లో దాచి తీసుకువెళ్తున్నాను. ఆ రాజకీయం, ఆ రాజమందిరాల మిథ్యా వాతావరణం, స్వార్థం, అసత్యం, లోభం, హింసలతో నిండినదై ఉంటుంది. అటువంటి వారితో ఉండే నాకు ఎప్పుడైనా మనసుకు విరక్తి భావన కలుగుతుంది. అప్పుడు నా హృదయంలో దాగి ఉన్న తమ నిశ్చల నిస్వార్థమైన ప్రేమ యొక్క అనుభూతితో నా మనసుకి ఊరట కలిగించుకుంటాను. దానివల్ల నాకు జీవితపు భవిష్యత్తు మీద నమ్మకం మరింత బలపడుతుంది. ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే నేను అపార్థం చేసుకున్నాననిపిస్తోంది. ఎందుకంటే ఎవరినైతే ప్రేమించి నేను ఆశలు పెంచుకున్నానో వారంతా ప్రేమకు అర్థం తెలియని వారు. నువ్వు స్వార్థపరుడవి. ఎలా? ఎంతటి మాటలన్నావు. ఇప్పుడిక మేము చావలేవు. ఇన్ని అని నువ్వు మమ్మల్ని ఆసక్తుల్ని చేశావు. ఇక జీవితాంతం ఆ ప్రేమను తలుచుకుంటూ గడపాల్సిందే. ఇది తలుచుకుని మా యొక్క ప్రేమని శీతల పవనాలు ప్రతి క్షణం నీ యొక్క అలసిన మనసుకు శాంతిని కలిగిస్తాయి. మరి మా మనసులను నువ్వు కాస్తైనా అనునయించలేదు. భాగ్యవశాత్తు మేము ఎప్పటికైనా నీ యొక్క చరణాల చల్లని నీడను పొందాలి. ఆనాటి వరకు శూన్యంలోనే మేం బ్రతకాల్సి వస్తుంది. కాదు, జీవితం శూన్యం కాదు. మీ అందరినీ మళ్ళీ తప్పక కలుస్తాను. మేము ఆనాటి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. నేను తప్పకుండా మీకోసం వస్తాను. మీకిచ్చిన మాటలు అమృతాలు కావు. వెళ్ళొస్తాను. వీరందరూ ఎవరు క్రూరుల వారు? వీరంతా మనవారి రక్షణ కోసం మనతో వస్తున్నారు. రక్షణ కోసమా? ఎవరి నుంచి? కంసుని సైనికుల నుంచి. అతని యొక్క ఆహ్వానంలో ఖచ్చితంగా ఏదో కుతంత్రం ఉండి తీరుతుంది. మధురకు చేరేలోపుగానే సైనికులు ఒకవేళ మనల్ని చంపివేయవచ్చు. అందుకనే మేము ముందుగానే మా జాగ్రత్తలో ఉన్నాం. మరైతే ఈ కొద్దిమంది సైనికులు ప్రమాదాన్ని ఎదుర్కోగలరా? కనిపించే ఈ కొందరే కాదు, మేము ఒక ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేశాం. దానిని అనేక జట్లుగా విభజించి ఉంచాం. ఒక జట్టు మనతో ఉన్నారు, మరొక జట్టు యమునా నదికి ఆవలిగట్టున కావలి కాస్తున్నారు. అక్కడి నుంచే మనం నదిని దాటాలి. ఇటువంటిదే ఇంకొక జట్టు నదికి ఆ వైపు నుంచి మనతో సమానంగా దూసుకు వెళుతున్నది. అటు చూడండి.
వారెందుకు? ఒకవేళ మన మీద వారు దారిలోని తిరగబడితే మేము అక్కడి నుంచే తమ ఇరువురిని తప్పించే ప్రయత్నం చేస్తాం. అప్పుడు వారు తమకు సహాయం చేసేందుకు ఉపయోగపడతారు. నదిని మేం దాటాలంటే ఈదుకుంటూ వెళ్ళాలా? ఇప్పుడే ఇద్దరం మా వస్త్రాలను విప్పేసి అంగవస్త్రాలను ధరిస్తాం. వద్దు వద్దు, అంత అవసరమేమీ లేదు. దారి పొడవునా అక్కడక్కడ ఒక్కొక్క నావను సిద్ధపరిచి ఉంచాం. అటు చూడండి. ఈ ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి అక్రూరుల వారు. తమరు ఏ సేనల భయం వలన ఈ ఏర్పాట్లు చేశారో వారి జాడ మనకెలా తెలుస్తుంది? అందుకోసమే మన వారు ఆ పర్వతం మీద నుంచి నిరంతరం కావలి కాస్తున్నారు. అటు చూడండి. ఆ పర్వతానికి ఆవలి వైపున కంసుని సైనికులున్నారు. మన మిత్రులు వారి ప్రతి కదలికను గమనిస్తూ ఉంటారు. ఏదైనా అపాయం వస్తుందనుకుంటే వెంటనే వారి దగ్గర ఉన్న పతాకాలు రంగులు మారిపోతాయి. అక్రూరుల వారు, చక్కగా ఉన్నాయి ఏర్పాట్లన్నీ. భలే చూడ ముచ్చటగా ఉన్నాయి రక్షణ ప్రణాళికలు. తమరు నిజంగా యాదవుల ప్రముఖ సేనాధిపతులు కావడానికి యోగ్యులు. తమరిని ఎంతగా ప్రశంసించినా తమ ఘనతకు తక్కువే. రాజకుమార, మాకు పదవుల గురించి ప్రశంసల గురించి చింత లేదు. ఉన్న చింతల్లా ఒక్కటే, అది తమ రక్షణ గురించి. అసలిది మా దౌర్భాగ్యం. తమ ఇరువురిని మేమే ఒక హంతకునికి బలిగా తీసుకువెళ్తున్నాం. ఈ చర్యకు మా మనసు అంగీకరించడం లేదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఈ ధర్మ సంకట స్థితిలో నాకు కరచరణాలు ఆడడం లేదు. ఒక వంక స్వామివారి ఆజ్ఞ, వేరొక వంక చూస్తే ఆత్మీయులకు అన్యాయం జరుగుతుంది. తమరు మధురానగర్కి ప్రవేశించకముందే తమను మూడో కంటికి తెలియకుండా సురక్షిత స్థానానికి చేర్చాలి. అందుకు తమరు ఏ నిర్ణయమైనా తీసుకున్నారా? లేదు. ఈ ధర్మ సంకటాన్ని అవలోకించి చూస్తే అది ధర్మబద్ధమే, ఇది ధర్మబద్ధమే. తమరు నిర్ణయించుకోలేరని నాకు తెలుసు. ప్రస్తుత కర్తవ్యం నేను నిర్ణయించాను. ఏమిటది? అక్రూరుల వారు, ఈ సమయాన తమరు నిర్వర్తించవలసిన కర్తవ్యాలు 2. మరి నేను నిర్వర్తించవలసిన కర్తవ్యం 1. తమరొక రాజనీతిజ్ఞునిగా కర్తవ్యాన్ని పాటిస్తున్నారు. నేను కేవలం ఒక పుత్రునిగా నా కర్తవ్యాన్ని పాటిస్తున్నాను. ఓ పుత్రుడిగా నేను ఇప్పుడు చేయవలసింది ఒకటే ధర్మం. ఏ పరిస్థితిలోనూ మా పితృదేవులు చేసిన వాగ్దానం అనృతం కాకూడదు. మా పితృదేవులు కంసునికి వాగ్దానం చేశారు. అది అవశ్యం నేను పాటించి తీరాలి. అదే పుత్రునిగా నా ధర్మం. అందువలన తమరు నిర్వర్తించవలసిన కర్తవ్యం 1. ప్రస్తుతం తమరు తమ స్వాముల ఆజ్ఞానుసారం ఇప్పుడే నన్ను తీసుకువెళ్లి మహారాజు కంసునికి అప్పగించండి. మా దురదృష్టం ఎలా పరిహసిస్తున్నది పరమేశ్వర. అలాగే కానివ్వండి. వేలాది యాదవ వీరుల రక్తం ఏరులై పారాలని రాసిపెట్టుంటే అలాగే కానివ్వండి. యాదవ వీరుల రక్తపాతమా? ఎందుకు? తమరేమనుకుంటున్నారు? తమరిని కంసుని కత్తికి అందించి మేం గుడ్లప్పగించి మా రాజకుమారుని హత్యాకాండను చూస్తూ ఉండిపోతామనుకుంటున్నారా? లేదు రాజకుమారా, లేదు. ఒక్క పరి తమరిని అతనికి అప్పగించిన తరువాత మేము అంతటితో మా స్వామి ఆజ్ఞను పూర్తిగా నిర్వర్తించినట్టే అవుతుంది. ఆ తదుపరి అతని కరవాలం వరం నుంచి రాకముందే మా పొంచి ఉన్న యాదవ వీరుల కరవాలాలు మెరుపు వేగంతో ఒక్కసారి విరుచుకుపడతాయి. అప్పుడు హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. ఇటు చూసిన శవాల గుట్టలు, శవాల గుట్టలు. అప్పుడు మా యాదవ వీరులు తమ శవాల గుట్టల మీదుగానే తమ ఇరువురిని కాపాడి తీసుకెళ్తారు. ఇందులో మాకు పూర్తి విశ్వాసం ఉంది. తమరు కూడా మా మీద విశ్వాసం ఉంచండి. అక్రూరుల వారు, మాకు తమ వీరత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది. తమ రాజభక్తి మీద కూడా విశ్వాసం ఉంది.
ప్రస్తుతం తమకే మాపై విశ్వాసం లేదు. తమపైన అక్రూరుల వారు, తమకు తమ వీరత్వంపై ఎంత విశ్వాసం ఉన్నదో అదే విశ్వాసం తమకు మా శక్తిపై ఉన్నచో తమరిలా చింతించవలసిన అగత్యం లేదు. రాజకుమార, ఇదే మాట మాతో మహర్షి గర్గుల వారు కూడా ఒకసారి అన్నారు. మేం కర్మయోగులం కుమార, గుడ్డిగా దేన్ని విశ్వసించం. మా కర్తవ్యం ఏమిటో దానిని పాటించడమే మా ధర్మం. దానినే మమ్మల్ని నిర్వర్తించనివ్వండి. అందుకు మీరు కూడా మాతో సహకరించండి కుమార, సహకరించండి. తమ వంటి విజ్ఞులలా మాట్లాడకూడదు అక్రూరుల వారు. చూడండి, తమ మనసుకు ఎలా తోస్తుందో అదే ప్రకారం తమరు పాటించండి. మేం వాగ్దానం చేస్తున్నాం. తమ ఆదేశమే మాకు శిరోధార్యం. కాదు కాదు, అలా అనకండి. తమరు మాకు స్వాములు, మీ ఆజ్ఞను నిర్వర్తిస్తాం. కర్మయోగులైన తమకు మా ప్రణామాలు.